కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్, నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హైవేస్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఫసల్ బీమా యోజన, అమృత్ సరోవర్, వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇటువంటివి డిపార్ట్మెంట్లన్నీ రివ్యూ చేయడం జరిగింది. మనకి సర్వశిక్ష అభియాన్లో ఇంకా ప్రజలందరూ గమనించాలా, కేంద్రం నుంచి గత 4 సంవత్సరాలలో 2018-19లో 550 కోట్లు తెలంగాణకి, 19-20లో 1100 కోట్లు, 20-21 కోవిడ్ బాధిత సంవత్సరం కాబట్టి 248 కోట్లు. అంటే అది నాకు తెలిసి 240 కేవలం శాలరీస్కి సరిపడినట్టు ఇచ్చినట్టుంది. 2021-22 మళ్ళీ 554 ఈ రకంగా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఇందూరు జిల్లాకి, నిజామాబాద్ జిల్లాకి కేవలం గత 3 సంవత్సరాల నుంచి 10 కోట్లే రావడం జరిగింది. అంటే కేవలం శాలరీస్కి సంబంధించిన డబ్బే. ఇందులో కూడా టీచింగ్ ఫ్యాకల్టీకి శాలరీస్ ఇందులో ఉండవు, అది స్టేట్ ట్రెజరీ నుంచి వస్తుంది. ఇందులో కుక్స్, హెల్పర్స్, వేరే సపోర్టింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ స్టాఫ్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ జగిత్యాల జిల్లాకి 35,30,00,000 వచ్చినట్టు ఇక్కడ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. 32,30,00,000. సో దీంట్లో చాలా మటుకు నాకు తెలిసి సుమారు 10 కోట్ల వరకే శాలరీస్ ఉంటాయి, 10 కోట్ల లోపలనే ఉంటాయి. 23 కోట్ల రూపాయలు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అని చూపిస్తున్నారు, చాలా సివిల్ వర్క్స్ చూపిస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అని చూపిస్తున్నారు, సప్లై ఆఫ్ నోట్బుక్స్, వాటర్ క్వాలిటీ పెంచడానికి వాటర్ ఎక్విప్మెంట్ పెట్టినట్టు చూపిస్తున్నారు. సో ప్రతి ఎక్స్పెండిచర్కి స్టేట్మెంట్ అడిగినా ఆ దాంట్లో స్టేట్మెంట్లో ఏం పని చేసిండ్రో డీటెయిల్స్ లేవు, కానీ ప్రొసీడింగ్ నెంబర్స్ ఇచ్చిండ్రు. ప్రతిదానికి ప్రొసీడింగ్ నెంబర్స్ ఇచ్చిండ్రు. నేను వచ్చే సోమవారం వరకు ప్రతి ప్రొసీడింగ్ కాపీ నేను అడగడం జరిగింది, ఆఫీసర్ ఇస్తా అన్నారు. సో ఈ 32 కోట్ల ఖర్చు ఎక్కడెక్కడ అయింది, మరి ఎన్ని టాయిలెట్స్ కట్టిండ్రు, ఎన్ని క్లాస్ రూమ్స్ కట్టిండ్రు, ఇవన్నీ కూడా నేను దిశా మెంబర్లని 15 రోజుల లోపల మండే రోజు ప్రొసీడింగ్లు వస్తే ప్రతి స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళేమో కడుతున్నామంటుండ్రు, నాకేమో ఎంపీ ల్యాడ్ లీవ్ అని ప్రజలు వస్తున్నారు. క్లాస్ రూములు కొత్తగా కట్టాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, టాయిలెట్స్ బాగలేవు అని అన్ని మండలాల నుంచి, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మండలాల నుంచి నా దగ్గర రావడం జరుగుతుంది. మరి డబ్బులు ఇంత సివిల్ వర్క్ ఇందులో ఉంటే, 30 కోట్ల సివిల్ వర్క్ ఉంటే, మరి నా దగ్గరికి ఎంపీ ల్యాడ్స్ కోసం ఎందుకు వస్తున్నాం అన్నది పెద్ద ప్రశ్న. దీన్ని దిశా మెంబర్లని నేను ఈ జూలై మాసం మొత్తము దీని మీద డీటెయిల్డ్గా సర్వే చేయమని చెప్పడం జరిగింది. అదే రకంగా మిడ్ డే మీల్స్ కూడా డీటెయిల్స్ సర్వే చేయడం. ఎందుకంటే చాలా రాష్ట్రంలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. మా ఇందూరు జిల్లాలో ఏడ కూడా గుడ్డు పెడతలేరు. సో ఇవన్నీ కంప్లైంట్స్ అక్కడ బాగా వచ్చినాయి. కాబట్టి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా, యూనిఫామ్లు లేవు, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో పంచాయతీ ఉన్నది. సో స్కూల్స్లో పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రత్యేక దృష్టి స్కూళ్ళ మీద పెట్టమని నేను దిశా మెంబర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఫసల్ బీమా యోజన 2017, 18, 19 వరకు ఒక సంవత్సరం అయితే 22,000 మంది రైతులు పాలసీ కట్టిండ్రు, ప్రీమియం కట్టిండ్రు. ప్రీమియంకి 1,30,00,000 అయింది. ఆ సంవత్సరం 3,20,00,000 అయింది ప్రీమియంకి.
ఆ సంవత్సరం 14 కోట్ల బెనిఫిట్స్ క్లెయిమ్స్ వచ్చినాయి. అంటే రైతులకి 11 కోట్ల అదనంగా పైసలు వచ్చినాయి. అటువంటి మంచి స్కీము రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి డిస్కంటిన్యూ. రైతులకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ నుంచి మేలు జరుగుతుందని ఒక పొలిటికల్ రాజకీయమే కాదు, వేరే నాకేం వేరే కనబడటం లేదు. పోయిన సంవత్సరం పసుపు రైతులు 70% పంట అతి వర్షాలతోటి నాశనమైంది. ఫసల్ బీమా ఉండుంటే వాళ్ళందరికీ పైసలు వచ్చు. 3 కోట్లు కడితే 14 కోట్ల క్లెయిమ్స్ వచ్చినాయి ఆ సంవత్సరం. ఇక్కడ ఉంది 17-18లో 22,397 మంది రైతులు కడితే 3 కోట్ల 27 లక్షల ప్రీమియం అయితే 13 కోట్ల 99 అంటే 14 కోట్ల బెనిఫిట్ వచ్చింది. సో ఇటువంటి స్కీమ్ని కేవలం కేంద్ర ప్రభుత్వం రైతులని ఆదుకుంటుంది వాళ్ళ స్కీమ్ ద్వారా అని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఫసల్ బీమా. దీంట్లో అత్యధికంగా నష్టపోయింది పోయిన సంవత్సరం పసుపు రైతులు, ఈ స్కీమ్ లేకపోవడం. రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే లోన్లు టేకప్ చేస్తే మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు లోన్లు టేకప్ చేసినా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విడ్రా చేసింది కాబట్టి ఇక బీమా అనేది లేదు, పంట బీమా అనేది లేదు. ఇక స్పెషల్ అసిస్టెన్స్ కింద మన జిల్లాకి 100% అసిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ రోడ్ కోసం 98 కోట్ల రూపాయలు మనకి జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది. అందులో 1, 2, 3, 4, 5, 6 ప్యాకేజెస్ మనకి కంప్లీట్ చేసుకుని ఇప్పటిదాకా. అదే రకంగా గ్రామీణ సడక్ యోజన కింద పోయిన సంవత్సరం 54,99 లక్షల రూపాయలు మనకి 12 రోడ్లు 4 బ్రిడ్జులు 12 రోడ్స్ 4 బ్రిడ్జెస్ శాంక్షన్ అయ్యి పనులు ప్రోగ్రెస్లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్పిండ్రు. దిశా మెంబర్లను కూడా ఎంక్వైరీ చేస్తే పనులు స్లోగా ఉన్నాయి, అన్నీ కూడా స్పీడప్ చేయమని నేను కోరడం జరిగింది. నేషనల్ హైవే కింద నేషనల్ హైవే మరమ్మతులు జగిత్యాల పట్టణంలో మనకి 3 కిలోమీటర్ల దగ్గర యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంది పట్టణం లోపల. సో అక్కడ యాక్సిడెంట్ కాకుండా రోడ్ వైడనింగ్ కానీ కావాల్సిన చర్యలు తీసుకోవడానికి 17 కోట్లు కేవలం జగిత్యాల టౌన్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా 102 కోట్ల రూపాయలు వైడనింగ్ కానీ రోడ్ స్ట్రైటనింగ్ కానీ కర్వ్స్ తగ్గించడానికి ఇవన్నిటికి కూడా 102 క్రోర్స్ నేషనల్ హైవేస్ నుంచి మనకి జిల్లాకి ఖర్చు పెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఉన్నాయి 14 కోట్లలో. కాబట్టి ఇట్లా వివిధ శాఖల మీద రివ్యూ చేసి దాని మీద అమృత్ సరోవర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రతి జిల్లాకి దేశవ్యాప్తంగా 75 కుంటలు చిన్న చిన్న పాండ్స్ ఇవన్నీ కూడా రీజువినేషన్ చేయడానికి ప్రతి కుంటకి కానీ పాండ్కి కానీ 6 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అట్లా 75 జగిత్యాల జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 30లో వర్క్ స్టార్ట్ అయినట్టు ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. 20% వర్క్స్ కంప్లీట్ కావాలి అంటే 75 కుంటలలో సుమారు 15 వర్కులు ఆగస్టు 15 వరకు కంప్లీట్ కావాలి. ఒక ప్రధానమంత్రి గారు ఒక ఎన్వైరన్మెంట్ గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఈ స్కీము దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది 75 సంవత్సరాల స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.